హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ బతుకమ్మ పండగ మరియు దసరా పండగ శుభాకాంక్షలు. మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండగ బతుకమ్మ పండగ. ఈ బతుకమ్మ పండగ విశేషాలను తెలుసుకోవడమే ఈరోజు మన బ్లాగ్. బతుకమ్మ అనేది పూల పండగ. తెలంగాణలో ఆడబిడ్డలందరూ కూడా తమ పుట్టింటికి వెళ్ళి ఈ పండుగను ఎప్పుడెప్పుడు జరుపుకోవాలి అని ఎదురు చూసే పండగ. ఈ బతుకమ్మ పండగ శీతాకాలం ప్రారంభానికి ముందు, వర్షాకాలానికి చివర్లోనూ వస్తుంది. ఈ పండగ దసరాకు 2 రోజుల ముందు వచ్చే సద్దుల బతుకమ్మ. అంటే ఇది బతుకమ్మ పండగకి ఇంకొక పేరు. అలాగే బతుకమ్మ పండగ యొక్క లాస్ట్ డే. ఈ రోజుకి ఒక వారం ముందు బతుకమ్మ పండగ ప్రారంభమవుతుంది. వారం అంతా చిన్న చిన్న బతుకమ్మలను తయారు చేసి ప్రతిరోజు సాయంత్రం వాటి చుట్టూ చేరి ఆటపాటలతో బతుకమ్మను పూజిస్తారు. ఆ తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు. రంగురంగుల పూలన్నీ ఒకచోట చేర్చి బతుకమ్మని తయారు చేస్తారు. ఈ అమరిక ఎంత పెద్దగా ఉంటే బతుకమ్మ అంత అందంగా ఉంటుంది. తంగేడు, గునుగు, బంతి, చామంతి, సంపెంగ, కట్ల, రుద్రాక్ష, మందారం, పారిజాతం, కమలం, తామర, గులాబీ ఇలా రకరకాల పూలను, అలాగే రకరకాల ఆకుల్ని కూడా ఈ బతుకమ్మలుగా పేర్చడానికి ఉపయోగిస్తారు. బతుకమ్మ పండగ అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేవి పూలు. వాటితో పాటుగా నైవేద్యాలు కూడా. ఈ 9 రోజులు కూడా బతుకమ్మని రోజుకొక పేరుతో కొలుస్తారు. అలాగే 9 రోజులు కూడా నైవేద్యం సమర్పిస్తారు, ఒక్కరోజు మినహాయించి. బతుకమ్మని ఏ పేర్లతో కొలుస్తారు, అలాగే అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాము. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. ఈ రోజు పండగ మొదటి రోజు మహాలయ అమావాస్య. తెలంగాణలో దీన్ని పెతర అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజు నువ్వులు, బియ్యపిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. అంటే ముద్దపప్పు, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. నాలుగవ రోజు నానా బియ్యం బతుకమ్మ. అంటే నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఈ రోజు నైవేద్యం ఏమీ సమర్పించరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ. బియ్యపిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. నువ్వులు, బెల్లం, వెన్న లేదా నెయ్యి కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక 9వ రోజు లాస్ట్ డే సద్దుల బతుకమ్మ. ఆశ్వయుజ అష్టమి నాడు, అంటే మనం ఇదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటాము. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం ఇలా రకరకాల నైవేద్యాలు చేసి సమర్పిస్తారు. ఇప్పుడు బతుకమ్మని ఎలా తయారు చేస్తారో చూద్దాము. ఫస్ట్ ఒక పీట మీద చక్కగా ముగ్గు వేసుకుని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత పసుపుతో గౌరమ్మను చేసి అమ్మవారికి కుంకుమతో బొట్టు పెట్టాలి. తర్వాత ఒక పళ్ళెం తీసుకొని అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతులు వేసి బతుకమ్మని పేర్చడానికి సిద్ధం చేసుకోవాలి. ఫస్ట్ ఈ పళ్ళెంలో బీర ఆకులు కానీ, చిక్కుడు ఆకులు కానీ పేర్చుకోవాలి. తర్వాత ఈ ఎల్లో కలర్లో ఉన్న పూలు వచ్చేసి తంగేడు పూలు, వాటిని కూడా పేర్చుకోవాలి. తర్వాత ఈ వైట్ కలర్లో ఉన్న పూలు వచ్చేసి గునుగు పూలండి, వీటిని కూడా పేర్చుకోవాలి. తర్వాత ఈ గునుగు పూలకి మనకి నచ్చిన కలర్ అద్ది బతుకమ్మని పేర్చడంలో వాడాలి. ఇక తర్వాత బంతి, చామంతి, గులాబీలు, లిల్లీ పూలు ఇలా మనకి నచ్చిన పూలన్నీ కూడా ఈ బతుకమ్మని పేర్చడంలో వాడచ్చు.
తెలంగాణలో ఆడవాళ్ళు అందరూ కూడా మధ్యాహ్నం నుండి ఈ బతుకమ్మని తయారు చేయడంలో చాలా బిజీగా ఉంటారు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి మెలిసి చాలా సంతోషంగా చేసుకునే పండగ ఈ బతుకమ్మ పండగ. ఇలా రంగురంగుల పూలతో, రకరకాల పూలతో త్రికోణాకారంలో పూలను పేర్చడమే బతుకమ్మ. ఇప్పుడు బతుకమ్మని పేర్చడం పూర్తయింది. చూడండి బతుకమ్మ ఎంత అందంగా ఉందో. పూలని చక్కగా పేర్చడం పూర్తయిన తర్వాత తమలపాకులో కానీ చిక్కుడు ఆకులో కానీ పసుపు ముద్ద గౌరమ్మని పెట్టి మధ్యన నొక్కి 2 శిఖరాలుగా చేస్తారు. ఇవి శివపార్వతులకు అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక. ఇప్పుడు ఈ బతుకమ్మని దైవస్థానంలో ఉంచి పూజిస్తారు. సాయంకాలం అయ్యేసరికి ఆడవాళ్ళు అందరూ కూడా చక్కగా ముస్తాబయ్యి కొత్త బట్టలు కట్టుకుని రకరకాల ఆభరణాలు ధరించి తమ తమ బతుకమ్మలను ఒక చోట చేర్చి చుట్టూ గుంపుగా చేరి ఆటపాటలతో బతుకమ్మను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఎవరి బతుకమ్మలని వాళ్ళు ఇంటి నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత తమ తమ ఇంటి ముంగిళ్లలో ముందుగా బతుకమ్మని ఆడాలి. ఆ తర్వాతే అందరూ ఒక చోట చేరి బతుకమ్మలను ఒక చోట చేర్చి ఆటపాటలతో బతుకమ్మని కీర్తించాలి. ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. నూరు నోములు నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో. బతుకమ్మలను కీర్తించడం పూర్తయిన తర్వాత ఇలా ఒక చెరువు దగ్గరికి తీసుకువచ్చి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇక్కడ నిమజ్జనం అంటే బతుకమ్మని అంటే మన గౌరమ్మని పుట్టింటి నుండి అత్తవారింటికి పంపుతున్నట్లు. అలాగే ఈ బతుకమ్మని నీటిలో వదిలేటప్పుడు సద్దిని కూడా నీటిలో వదులుతారు. అంటే నైవేద్యాన్ని కూడా నీటిలో కలుపుతారు. సద్ది అంటే పెరుగన్నం కానీ చింతపండుతో చేసిన పులిహార కానీ లేదంటే బియ్యపిండితో చేసిన నైవేద్యాన్ని కానీ నీటిలో వదులుతారు. ఇలా గౌరమ్మతో పాటుగా సద్దిని కూడా పెట్టి పంపిస్తారు కాబట్టి ఈ బతుకమ్మ పండుగకి సద్దుల బతుకమ్మ అని పేరు కూడా వచ్చింది. బతుకమ్మని నీటిలో వదులుతూ వెళ్ళి రావమ్మ బతుకమ్మ వెళ్ళిరా మళ్ళొచ్చే పండగకి మళ్ళీ మా ఇంటికి రా అంటూ ఒక పాట కూడా పాడతారు. నిమజ్జనం పూర్తయిన తర్వాత పసుపుతో చేసిన గౌరమ్మని చెంపలకు అలాగే మంగళసూత్రానికి కూడా పెట్టుకుంటారు. మనం ఏ పళ్ళెంలో అయితే బతుకమ్మని తయారు చేశామో అదే పళ్ళాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎవరి ముంగిళ్లలో వాళ్ళు మళ్ళీ బతుకమ్మని ఆడతారు. ఇక్కడితో బతుకమ్మ సంబరాలు పూర్తయినట్టు. ఇంతేనండి, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ బతుకమ్మ పండుగకి సంబంధించి నాకు తెలిసిన విశేషాలను అలాగే ఫ్రెండ్స్ నుంచి తెలుసుకున్న మరికొన్ని విషయాలను మీ అందరికీ తెలియజేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.